కేజీబీవీపీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. పాఠశాల భవనంపై నుంచి దూకిన స్టూడెంట్. సిబ్బంది వేధింపులతోనేనని పేరెంట్స్ ఆరోపణ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఘటన. రోజు రోజుకి సర్కార్ బడుల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే సిబ్బంది ధోరణిపై విద్యార్థులు రోడ్డెక్కి మరి నిరసనలు తెలుపుతున్నారు. మరొక పక్క ఆహార వసతి సరిగ్గా లేక ఆసుపత్రుల పాలవుతున్నారు. మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది పాము కాటుకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి మౌనం దాల్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. విద్యార్థులు పిట్టల రాలిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో మరో ఘటన చోటు చేసుకున్నది. ఒక 20 రోజులు కూడా గడవలేదు. ఏది శంషాబాద్ దగ్గర అదే ప్రభుత్వ పాఠశాలలో, అదే గురుకుల పాఠశాలలో మొత్తం విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి టీచర్లు మమ్మల్ని బూతులు తిడతానని, టీచర్లు మాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని, మెస్ ఛార్జీలు ఇవ్వడం లేదని వాళ్ళు గొడవ పెట్టి నెల రోజులు కూడా కలతలేదు. ఇక్కడ ఒక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నానికి ఒడిగట్టింది. రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాంతి భద్రతలకు సంబంధించిన హోంమంత్రి మీరే, కీలకమైన విద్యాశాఖ మంత్రి మీరే. ఈ రెండిట్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. ఏం లాభం అంటే ఇట్లా నెలకొకసారి 15 రోజులకు ఒకసారి ఈ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికేనా నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నది? ఇంకోటి మిత్రులారా, అతి త్వరలో గురుకులాలు మూసివేయబోతున్నారు. గురుకులాలు మూసివేసి మినీ గురుకులాలని తేబోతున్నారు. ఇంటికాడనే ఉంటారు ఇక పోరగాళ్ళు. అంటే గురుకులాల పేరుతోటి పూర్తిగా మూసేసి విద్యను సర్వనాశనం చేయబోతున్నారు. పేద విద్యార్థులు గురుకులాలకు వచ్చి తల్లిదండ్రులు సాధలేక చదివించలేక హాస్టల్లోకి వచ్చి 3 పూటల తిండి తిని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతోటి భవిష్యత్తులో మంచి పొజిషన్కి పోవాలని ఆశపడే విద్యార్థులను తల్లిదండ్రులను ఇప్పుడు నట్టేట ముంచబోతాను. ఇటు కేజీబీపీ కావచ్చు, అటు గురుకులాలు కావచ్చు, అటు సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడి సర్వనాశనం అయినాయి. కేసీఆర్ హయాంలో మొత్తం గురుకులాల మీదనే రాజకీయం చేసింది. ఇప్పుడేమో మరి ఇట్లనే ఉన్నాయి. ప్రతి 15 రోజులకు 2-3 చచ్చిపోతారు. భువనగిరిలో చచ్చిపోయారు 2 ఆడపిల్లలు, యాదవ్ బిడ్డలు. ఇప్పుడు ఇట్లా మొన్నటిదాకా బల్లులు పడి వర్ధనపేట్ల బల్లులు పడి కూరల అమ్మాయిలంతా ఆసుపత్రుల పాలైపోయారు. ఇట్లున్నది.